కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం నరసరావుపేట ఎస్పీ ఆఫీసుకు పిన్నెల్లిని తరలించారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు, ఎన్నికల సమయంలో అల్లర్లు తదితర కేసులున్నాయి. ఇప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు మధ్యంతర బెయిల్పై ఉన్నారు. ఈ బెయిల్ను ధర్మాసనం డిస్మిస్ చేయడంతో పోలీసులు ఆయన అరెస్టు చేశారు. మాచర్ల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. పాల్వాయి గేట్ అనే గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఆయన నేరుగా వెళ్లి ఈవీఎంను పగలగొట్టారు. కానీ అక్కడి సిబ్బంది గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని చెప్పడంతో అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పోలింగ్ అనంతరం కారంపూడితో పాటు మాచర్ల టౌన్లో కూడా దాడులు జరిగాయి. పిన్నెల్లి సొంత గ్రామంలో ఓ టీడీపీ ఏజెంట్పై హత్యాయత్నం జరిగింది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగలగొట్టినప్పుడు టీడీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో ఆయనపైన హత్యాయత్నం చేశారు. ఇలా మొత్తం 3 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆయన్ను అరెస్టు చేస్తారనుకున్న సమయంలో హైదరాబాద్కు వెళ్లిపోయారు. ప్రత్యేక బృందాలు ఆయన్ను పట్టుకునేందుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. చేజింగ్ చేసినా కూడా దొరకలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ముందస్తు బెయిల్ సందర్భంగా నరసరావుపేటలోనే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఆయన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఈ కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో న్యాయమూర్తి పరిధిని అతిక్రమించారన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఆయన్ను కౌంటింగ్కు వెళ్లకుండా బ్యాన్ చేసి పిటిషన్లను పరిష్కరించాలని హైకోర్టుకు సూచించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పిన్నెల్లి కేసులను విచారించి కొట్టివేయడంతో పోలీసులు స్పందించి వెంటనే ఆయన్ను అరెస్టు చేశారు.